वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఎక్కడ ఏ విధమైన సౌందర్యం గోచరించినా అది భగవంతుని సౌందర్యం. ఈ సత్యం గనక మనిషికి అర్థమైతే సౌందర్యం ఏ వస్తువులో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఆ సౌందర్యంలో పరమేశ్వరుడే దర్శనమిస్తూ ఉంటాడు. సృష్టి అంతా సౌందర్యమే, కానీ ఒక్కొక్క చోట ఎంతో వైభవపేతంగా మనకు సౌందర్యం గోచరిస్తూ ఉంటుంది. ఎత్తైన కొండ శిఖరాలను చూచినప్పుడు, పర్వత శ్రేణులను చూచినప్పుడు ఒక దివ్యమైనటువంటి సౌందర్యాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అది భగవంతుని యొక్క విభూతి. శిఖరిణాం అహం మేరుహు. అర్జున, శిఖరాల్లో మేరు పర్వతాన్ని నేను. స్థావరాణాం హిమాలయ. కాబట్టి ఎత్తైనటువంటి కొండ శిఖరాలు, విశాలమైనటువంటి పర్వతాలు ఏవైతే సౌందర్యంతో గోచరిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క సౌందర్యాలు. ఇది సౌందర్యోపాసన. భగవంతుడిని యొక్క సౌందర్యాన్ని చూచి దాన్ని ఉపాసించేటువంటి మార్గం. కనుక ఎక్కడెక్కడైతే ఇటువంటి సౌందర్యాలు గోచరిస్తూ ఉంటాయో ఇదంతా భగవంతుని సౌందర్యం. కనుక మన పూర్వీకులు, పెద్దలు, ఋషులు అటువంటి చోట భగవంతుని ప్రతిష్ఠించి అర్చించేవాడు. కాబట్టి ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళినా అక్కడ ఆలయాలు ఉన్నాయి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో కట్టారు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ ఎత్తైనటువంటి ఆ శిఖరాలను చూసినప్పుడు, పర్వతాలను చూసినప్పుడు దివ్యమైనటువంటి సౌందర్యం అక్కడ మనకు గోచరిస్తూ ఉంది. కనుక అది పరమేశ్వరుని యొక్క సౌందర్యం. కాబట్టి అక్కడ ఆలయాలను నిర్మించి కేదారనాథుడిని కీర్తించాం, బద్రీనాథుడిని భజించాం, అమరనాథుని అర్చించాం. ఎందుకో తెలుసు, అవన్నీ కైలాసాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి, వైకుంఠాలుగా మనకు శోభిస్తూ ఉన్నాయి. కారణం ఇదంతా పరమాత్మ యొక్క వైభవం గనక, విభూతి దర్శనం. కాబట్టి రమణీయమైనటువంటి రూపాలన్నీ కూడా ఎట్లాగైతే పరమేశ్వరుని యొక్క సౌందర్యాలుగా తెలుస్తూ ఉంటాయో, వాటిలో సౌందర్యోపాసన మనం చేస్తూ ఉంటామో, అట్లాగే ఎక్కడైతే శ్రావ్యమైనటువంటి శబ్దాలు చెవిని పడ్డా కూడాను అక్కడ కూడా, అంటే కనులకు విందు చేసేటువంటి రూపాల్లో పరమాత్మ యొక్క సౌందర్యాన్ని దర్శించినట్లే వీణులకు విందుగా ఉండేటువంటి శ్రావ్యమైనటువంటి శబ్దాల్లో పరమాత్మ యొక్క నాదాన్ని ఆస్వాదించడం కూడాను ఉపాసన. ఇది నాద బ్రహ్మోపాసన. అందువల్ల ఎక్కడ కచేరీలు జరిగినా
మొదట వాళ్ళు ఏ పాటలన్న తర్వాత పాడనండి, కానీ మొట్టమొదట భగవంతుని గురించి కీర్తిస్తారు. వాతాపి గణపతిం భజేహం, అది అహం వాతాపి గణపతిం భజే గణేశం గజవదనం గుణాతీతం వందేహం గుణాతీతం వందేహం భజేహం. కాబట్టి ఎందుకు భగవంతుడిని మనం గానం చేస్తున్నాము అంటే ఆ గాన మాధుర్యం కూడా భగవంతుడు. ఎక్కడ మాధుర్యం ఉంటే అక్కడ భగవంతుడు, ఎక్కడ సౌందర్యం ఉంటే అక్కడ భగవంతుడు. అలాగే నదీ ప్రాంతాలను చూచామనుకోండి, నదీ తీరాలు అంటే ఇటువంటి చోటంతా భగవంతుడిని మన వాళ్ళు అర్చించారు, విభూతులవి. కనుక నదీ తీరాలు ఎప్పుడు ప్రశాంతంగా, ప్రసన్నంగా, పవిత్రంగా ఉంటాయి. అందువల్ల నదీ తీరాల్లో ఆలయాలు వెలిసాయి. పరమ పవిత్రమైనటువంటి గంగానదీ తీరంలో గంగాధరేశ్వరుడు విశాలాక్షి సమేతంగా విశ్వనాథుడు అక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. ఆయన ఆలయం అయిపోయింది అది. సరయూ నది తీరాన రామచంద్రుడు శోభిస్తూ ఉన్నాడు. యమునా తీరంలో మురళీ మనోహరుడు దివ్యంగా ప్రకాశిస్తూ ఉండాడు. చంద్రభాగా ఒడ్డున విఠలేశ్వరుడు ఉన్నాడు. కనుక ఎక్కడైతే ఈ పవిత్రమైనటువంటి నదీ తీరాలు ప్రసన్నంగా మనకు గోచరిస్తూ ఉండాయో, ఈ పవిత్రమైనటువంటి సన్నిధి పరమాత్మ ఉండడానికి కనుక ఇంత సౌందర్యంలో, ఇంత ప్రశాంతతలో, ఇంత ప్రసన్నతలో నేను పరమాత్మను దర్శించాలి అనే ఉద్దేశంతో ఆలయాలు అక్కడ కట్టారు. కాబట్టి ఎక్కడెక్కడైతే వైభవం ఉంటుందో అదంతా వైకుంఠమే. ఎక్కడ పవిత్రత మనకు ప్రాభవం తెలుస్తూ ఉంటుందో అదంతా పరమేశ్వరుని యొక్క నిలయమే. ఇది విభూతి దర్శనం. నిన్నటి వరకు చూస్తే అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠిత. కాబట్టి ఆ విభూతుల్ని మనం చూస్తూ భగవంతుని యొక్క ఉనికి అర్థం చేసుకుంటూ వస్తే ఇదే భగవంతుడు అప్సు జ్యోతి ప్రతిష్ఠితం, చల్లటి జలాల్లో వెచ్చగా ఒదిగిపోయాడు. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠిత. కాబట్టి వేడిగా ఉండేటువంటి అగ్నుల్లో మెల్లగా చల్లగా ఒదిగిపోయాడు, చేరిపోయాడు. కనుక ఎక్కడైతే అగ్నులు కనిపిస్తూ ఉన్నాయో అక్కడ మనం జలాన్ని దర్శిస్తూ ఉన్నాం. ఎక్కడ జలం కనిపిస్తూ ఉందో అక్కడ అగ్నిని దర్శిస్తూ ఉన్నాం. కనుక అగ్ని జలంలో ఉన్నప్పుడు జలం అన్నమైంది, జలం అగ్నిలో ఉన్నప్పుడు అన్నాదమైంది. కనుక ఈ విధంగా అన్నాన్ని, అన్నాదాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. తదేతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం, అన్నాద అన్నాదే ప్రతిష్ఠితం ఏక కారణత్వాత్ ఇది సర్వం బ్రహ్మ ఏవ. కాబట్టి అంతటా బ్రహ్మమే, అంతా బ్రహ్మస్వరూపమే. కాబట్టి విరాడాత్మకం బ్రహ్మ, ఈ విరాట్ రూపం ఏదైతే ఉందో ఇదంతా కూడా బ్రహ్మస్వరూపం గనక అన్నం బ్రహ్మ ఇది. కాబట్టి ఎప్పుడైతే అన్నం బ్రహ్మగా తెలిసిందో, అన్నం ననింద్యాత్ నా పరిచక్షిత, కాబట్టి అన్నాన్ని నిందించకూడదు, నిరసించకూడదు, దాన్ని పరేయకూడదు, పరిహరించకూడదు అని నిన్నటి వరకు వచ్చి ఇప్పుడు అంటున్నాడు, ఎందుకని దాన్ని నువ్వు నిషేధించకూడదు, ఎందుకని నిరసించకూడదు, ఎందుకని పరిహరించకూడదు దాన్ని అంటే అది పవిత్రమైంది కనుక. మరి పవిత్రమైన దాన్ని నీ దగ్గర ఉంచుకో. ఓకే, ఉంచుకుంటాను స్వామి. ఎంత ఉంచుకుంటావు? పుష్కలంగా ఉంచుకోవయ్యా. ఉండదగిందే కనుక బ్రహ్మం కనుక దాన్ని విస్తారంగా. ఇప్పుడు ఇది ఇంతవరకు అన్నాన్ని నిందించకూడదు, నిరసించకూడదు, నిషేధించకూడదు, పరిహరించకూడదు. ఇప్పుడు అట్లా కాదు, అన్నాన్ని ఎక్కువగా ప్రోగు చేసుకోవాలి, ఎక్కువగా సంపాదించుకోవాలి. బా బా వాట్ ఏ వండర్ఫుల్ థింగ్స్. ఇంతకాలానికి ఒక మంచి మాట వింటున్నాను, వినండి వారుగా. కాబట్టి ఇప్పుడు అన్న సంపాదన ఎంత కావలసినంత పుష్కలంగా. ఇది ఎందుకు స్వామీజీ? ఇది ఎప్పుడైతే అన్నం బ్రహ్మమని తెలుసుకున్నావో, నీవు ఉపాసకుడు అయ్యావో, అన్న బ్రహ్మోపాసన విరాట్ రూపాత్మకంగా ఉన్నటువంటిదంతా అన్నమే. కాబట్టి బ్రహ్మోపాసకుడు నువ్వు అయ్యావు గనక
నువ్వు ఇంత బ్రహ్మదృష్టితో సౌందర్యోపాసన చేస్తూ అంతటా కూడా భగవంతుడిని దర్శిస్తూ అన్నిట్లో కూడా భగవంతుడిని చూస్తూ అన్న రూపేణ చూస్తూ అన్నాద రూపేణ చూస్తూ ఇలా నువ్వు ఉపాసిస్తూ ఉంటే మరి భగవంతుడు ఇంతగా నువ్వు భగవంతుడికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు నిన్ను చూడకుండా ఎట్లుంటాడు? కనుక భగవంతుడు నిన్ను చూస్తాడు. మరి భగవంతుడు ఎట్లా చూస్తాడు నన్ను? నాకు తెలిసేది ఎట్లా? ఇప్పుడు ఆకాశం విశాలంగా ఉంది, అట్లాగే భగవంతుడు కూడా అనంతుడైనటువంటి వాడు నాకెట్లా తెలిసేది వచ్చేదని? కాబట్టి ఆకాశం అనంతంగా ఉండినా నా కంటి మీద పడ్డప్పుడే, రెటీనాలో పడ్డప్పుడే ఇది ఆకాశం అని నాకు తెలుస్తూ ఉంది. నేను కళ్ళు మూసుకుంటే ఆకాశం కాబట్టి ఆకాశం అనంతంగా ఉండొచ్చు, నాకు ఎంత కనపడుతూ ఉండదు అది వేరే విషయం. కానీ ఆకాశం నా కంటిలో పడ్డప్పుడే ఇది ఆకాశము అని నేను అనుకుంటూ ఉన్నా. అట్లాగే అన్ని చోట్ల వాయువు వీస్తూ ఉండొచ్చు చల్లగా హాయిగా. కాబట్టి వాయు సంచారం జరుగుతూ ఉండినా, పవిత్రమైనటువంటి వాయువు ఈ ప్రపంచంలో వీస్తూ ఉండినా అని నేను అన్నప్పుడే, నా నాసికా రంధ్రంలో ప్రవేశించినప్పుడే అది ఉన్నట్లు. కాబట్టి నువ్వు అంతటా ఉంటే ఏమి లాభం అయ్యా బాబు? నా దగ్గరికి వస్తే కదా. మరి నేను నిన్ను ఉపాసించేటువంటి వాడిని, అన్న బ్రహ్మోపాసనలో ఉన్నాను. మరి నువ్వు నా దగ్గరికి రావాలి కదా. వస్తాడు భగవంతుడు, రాకుండా ఎట్లుంటాడు? వస్తాడు. ఎట్లా వస్తాడు? ఎట్లయినా రావచ్చు, అది ఆయన ఇష్టం. ఏ రూపంలో అయినా రావచ్చు, ఏ ప్రదేశంలోనైనా రావచ్చు. నువ్వు పూజా గదిలో కూర్చొని పూజ చేసినంత మాత్రం నీ పూజా గదిలోనే నీకు దర్శనం ఇవ్వాలని ఏమీ లేదు. ఆఫీస్లో కూడా వస్తాడేమో. భగవద్ దర్శనం చేయాలని నువ్వు ఆలయానికి పోవచ్చు, మార్గ మధ్యలో నీకు దర్శనం కావచ్చు. ఎక్కడో గంగా జలాన్ని తీసుకొని రామేశ్వరం వెళ్ళి అక్కడ స్వామికి అభిషేకం చేయించాలని అభిప్రాయపడి ఏకనాథ స్వామి పోతూ ఉంటే కావడి తీసుకొని మార్గ మధ్యంలోనే దర్శనం అయిపోయింది. ఈయన ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రామేశ్వరంలో రామేశ్వరుని గంగాజలంతో అభిషేకం చేసేటప్పుడు ఆయన దర్శనం అవుతుంది అని, ఆ పవిత్రమైన దర్శనం కోసం రామేశ్వరంలో ఉండేటువంటి ఆ విగ్రహాన్ని దర్శించడం కోసంగా ఏకనాథ స్వామి పోతూ ఉంటే మార్గ మధ్యంలో దాహంతో బాధపడుతూ కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక గాడిదని చూచాడు. ఎడారి ప్రదేశం, ఎక్కడ నీళ్లు లేవు, దానికి దాహంగా ఉంది, ప్రాణం పోయేటట్టుగా ఉంది, కాళ్ళు చేతులు అవి కొట్టుకుంటుంది, 4 కాళ్ళు కొట్టుకుంటుంది. అలా చూచాడు. తన దగ్గర ఉండేది కావడి, పరమ పవిత్రమైన కావడి. ఇందులో ఉండేది గంగాజలం. కాశీ నుంచి తీసుకుపోతున్నాడు రామేశ్వరానికి. ఇప్పుడు అనుకుంటాడు, అయ్యయ్యో ఈ ప్రాణం పోతూ ఉంది, ఏది ఉండడం వల్ల దీనికి ఇది కదులుతూ ఉందో ఆ ప్రాణం పోతూ ఉంది. ఆ ప్రాణ రూపంలో ఉండేవాడు ఎవరు? అన్నే ప్రాణం ప్రతిష్ఠిత. కాబట్టి ఈ దేహంలో ప్రాణం ఉండడం వల్లనే ఆ ప్రాణ రూపంలో ఉన్నవాడు పరమాత్మ గనక ఏ రామేశ్వరుని చూడ్డానికి నేను బయలుదేరి వెళుతూ ఉన్నాను గంగాజలాన్ని తీసుకొని, ఆ రామేశ్వరుడు ఇక్కడే అల్లాడుతూ ఉండాడే అని ఆ సమయంలో అనిపిస్తే వెంటనే దించి ఆ కడవలు తీసుకొని వచ్చి పవిత్రమైనటువంటి ఆ కుండలతో జలాన్ని, గంగా జలాన్ని ఆ గాడిదికి పోసాడు. అది తాగింది. ఒక కుండ తాగేసింది, ఇంకో కుండ దానికి మొత్తం దాని దేహం అంతా తడిపేశాడు. ఎంత పవిత్రమైన అభిషేకమో అక్కడ రామేశ్వరుడు గోచరమయ్యాడు. ఆ గాడిదలో నుంచి రామేశ్వరుడు దర్శనమిచ్చాడు. కనుక నాకు రామేశ్వరంలో దర్శనం వస్తుంది అని అనుకుంటే మార్గ మధ్యంలో పుణ్యం పండినప్పుడు ఎప్పుడు పరిపక్వం అవుతుందో తెలియదు కనుక మార్గ మధ్యంలోనే దర్శనం అయిపోయింది. కనుక పరమాత్మ వచ్చేటప్పుడు ఏ విధంగా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు కదా. మరి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? పరమాత్మ వచ్చేసాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాం పరమాత్మని? రండి సార్, రండి సార్, రండి సార్, రండి 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 అని ఆహ్వానిస్తాం. ఆహ్వానిస్తే సరిపోద్దే? ఆదరించాల్సిన అవసరం లేదా? ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం లేదా? తినడు గనక ఫోటో ముందు పెడతావా నైవేద్యం? తినేవాడు వస్తే పెట్టవా? తినే రూపంలో వస్తే పెట్టవా? కనుక శిక్షావళిలో చూచాం, అతిథి దేవోభవ అన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. పిల్లవాడిని రెసిడెన్షియల్ కాలేజీకి వేసి ఆదివారం మనం ఎట్లాగైతే పోయి చూసి వస్తున్నాము, స్టిల్ ఐ రిమెంబర్ ది ఎగ్జాంపుల్.
కాబట్టి అట్లాగే మనల్ని ఈ ప్రపంచంలో వదిలేసి పరమాత్మ అక్కడ ఉండడు, మనల్ని చూడడానికి వస్తాడు. వచ్చేవాడు ఏ రూపంలోనే రావచ్చు, ఆ వచ్చేవాడు అతిథి రూపంలోనే రావచ్చు. కనుక అతిథి దేవోభవ, అది అవగాహన. కనుక ఇంటికి ఏ రూపంలోనైనా పరమాత్మ రావచ్చు, ఏ రూపంలో వస్తాడో నాకు తెలియదు. బాబు ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టమని వచ్చాడు అనుకోండి, ఏమో కృష్ణుడేమో. నాకు అనవసరం, కృష్ణుడిని చూసి నేను పెట్టడమే నేను నేర్చుకోవాల్సింది, ఎందుకంటే ఉపాసకుడిని గనక. అది అడ ఎవరనేటువంటి భేదాలు నాకు అవసరం లేదు, భేదానికి ఇక్కడ అవకాశమే లేదు. ఎందుకని అన్నం విరాడాత్మకం, అన్నం సమస్తం బ్రహ్మమే గనక ఏ రూపంలో పరమాత్మ రావచ్చు. కాబట్టి పరమాత్మను ఆరాధించడానికి, స్వాగతించడానికి, సాదరంగా ఆతిథ్యాన్ని ఇవ్వడానికి, పూజించడానికి, అర్చించడానికి నేను సంసిద్ధంగా ఉండాలి. అందుకని అతిథి పూజ కూడా వచ్చింది మనకు. ఈ రోజుల్లో లేదు, కానీ పూర్వపు రోజుల్లో అతిథి పూజ అంటే అతిథి వస్తే అతిథికి భోజనం పెట్టబోయే ముందు ఆయన్ని పూజించి భోజనం పెట్టేవాళ్ళు. కనుక కప్పుకోవడానికి సరైన చాలినంత బట్ట లేకుండా ఉండినా కూడాను కుచేలుడు కృష్ణుడి ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదట పూజ చేసి తర్వాత భోజనం పెట్టాడు కృష్ణుడు అంతటి వాడు. ఎందుకని గృహస్థుడు గనక, నేను శ్రేష్ఠుడిని, నేను ఏది ఆచరిస్తే అందరూ అది ఆచరిస్తారు గనక ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో పరమాత్మ కుచేరుడికి కూడా అతిథి పూజ చేశాడు. కాబట్టి అతిథి దేవోభవ అని పవిత్రంగా చూసేటువంటి మన సంస్కృతిలో పరమాత్మ ఏ రూపంలో అయినా రావచ్చు గనక వచ్చినప్పుడు, అయ్యా నేను పరమాత్మ ఏమో నా దగ్గర ఏమీ లేదు సార్, నీకు పెట్టలేను అని అంటే తర్వాత ఎంత బాధపడతావు నువ్వు. ఆ పరిస్థితి రాకుండా ముందే సిద్ధం కా. అన్నం బహు కుర్వీత తద్వ్రతం పృథివీవాన్నం ఆకాశోన్నాదః పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతే. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. అన్నం బహు కుర్వీత, బహు మిక్కిలి పుష్కలంగా, కుర్వీత సంపాదించాలి. అన్నం బహు కుర్వీత తద్వ్రతం, అది కాబట్టి ఎక్కువగా సంపాదించాలి. అన్నం అంటే ఇప్పుడు కేవలం అన్నమనే కాదు, సమస్తం జ్ఞానం కూడా అన్నం కిందకే వస్తుంది. ఏది సంపాదించినా అది అన్నమే, పరుల కోసం ఉపయోగపడేది. అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా కనుక అన్నం బహు కుర్వీత, కాబట్టి ఎక్కువగా బహు మిక్కిలి పుష్కలంగా సంపాదించాలి. అన్నం సంపాదించాలి. అన్నం బహు కుర్వీత. తొందరపడబాకండి, అదే కదా మనం చేస్తున్నాము. మనకు తెలియకుండానే మనం ఉపాసకులు అయిపోయినాము. ఇంతకాలం మనకు తెలియలేదు, తత్వమశిలాగా ఉంది. ఇది ఎన్ని వద్దు చెప్తాను, అది వేరు. తద్వ్రతం, ఇది వ్రతం. అంటే ఏమిటా వ్రతం? అన్నస్య బహూకరణం వ్రతం ఇది. అన్నస్య బహూకరణం. కాబట్టి వ్రతం ఏంటి? ఎప్పుడైతే నీవు అన్నం బహుకుర్వీత, ఎక్కువగా అన్నాన్ని సంపాదించడం అనేటువంటిది చెయ్యాలి అనుకున్నప్పుడు తద్వ్రతం అంటే అది వ్రతం నీకు. దేనికది? అన్నము. అన్నస్య బహూకరణం వ్రతం. ఒకవేళ మిక్కిలిగా సంపాదించేశాడు అనుకోండి, అన్నం కావాల్సినంత ఉంది, కోట్లు, ఏం చేసుకుంటాడు? టైం అయితే తినడానికి. ఎంతకాలం ఉంటాం ఈ ప్రపంచంలో? ఎంత తిని జీర్ణం చేసుకోగలం? కాబట్టి అన్నస్య బహూకరణం వ్రతం, అది ఆడ. కాబట్టి ఇక్కడ వ్రతం ఏమిటంటే అన్నస్య బహూకరణం. తర్వాత మనకు రాబోయేటువంటి అనువాకంలో చెప్తాడు. ఇది వెళతాం ఇప్పుడు దానికి కూడా. పృథివీ వా అన్నం ఆకాశోన్నాదః. పృథివీ వా అన్నం, ఆకాశః అన్నాదః. మళ్ళీ అదే. కాబట్టి పృథివీ, భూమి ఏదైతే ఉందో అది అన్నం, ఫుడ్. ఆకాశము అన్నాదం, ఈటర్ ఆఫ్ ఫుడ్. అది కాబట్టి అన్నం అన్నాదం. కాబట్టి పృథివీ అన్నం, ఆకాశం
అన్నాదం. పృథివ్యాం ఆకాశ ప్రతిష్ఠిత.